హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమ్జా మీ తెలుగమ్మ. ఇదిగోండి బోట్ హెడ్ కర్రీ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాం. ఇదైతే ఒక 4-5 సార్లు శుభ్రం కడుక్కొని పెట్టుకున్నాం. కుక్కర్లో అయితే వేసాం. ఇప్పుడు పసుపు వేస్తున్నాం. 1 స్పూన్ పసుపు, ఉప్పు పసుపు వేసి కలిపి మనం అందులో నీసు వాటర్ అంతా పోయేదాకా మనం కుక్కర్లో వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి బాగా కలపాలి. కలిపేసి అందులో నీసు వాటర్ అంతా పోయేదాకా మనం ఇది చేసుకోవాలి, మగ్గపెట్టాలి. ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసేసి మనం కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. ఒక నీసు వాటర్ మొత్తం 10 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. కొత్తగా ఎవరైనా ట్రై చేస్తుంటే చూసి ట్రై చేయండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మటన్ హెడ్ కర్రీకి మనకు కావాల్సిన పదార్థాలు: బిర్యానీ ఆకు 2, కస్తూరి మేతి, బాదం పొట్టు తీసింది, జీడిపప్పు 1 గుప్పెడు, బాదం ఒక 10, షాజీరా 1 స్పూను, యాలకులు ఒక 2, 3, చెక్క లవంగాలు అవి ఒక 4, జాజి పువ్వు, పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. గ్రేవీ కూడా థిక్నెస్ వచ్చింది. ఇదిగోండి మేమైతే సగం కొబ్బరి వేసాం. శుభ్రంగా కడుక్కొని ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి. ఇదేమో గ్రేవీ కోసం ఆనియన్స్, టమాటో ఇవి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి తర్వాత ఇవన్నీ మనం మిక్సీకి వేసుకోవాలన్నమాట. కుక్కర్ 10 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఇవన్నీ వేసి ఫ్రై చేసుకొని కర్రీ అయితే రెడీ చేసుకుందాం. ఇదిగోండి కావాల్సిన పదార్థాలు. ఇదిగోండి ఫ్రెండ్స్, గ్రేవీ కోసం కడాయి పెట్టి ఆయిల్ వేసి టమాటో, ఆనియన్ 2 వేసి బాగా వేగనివ్వాలి. కొంచెం లైట్గా వేగనివ్వాలి. వేగిన తర్వాత జీడిపప్పు, బాదం అన్నీ వేసుకుందాం. కాసేపు మగ్గనిద్దాం. బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. టమాటో, ఆనియన్స్, పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగా గ్రేవీ థిక్నెస్ వచ్చింది. ఇది మటన్ హెడ్ కర్రీకి మనం కుక్కర్లో వేసాం కదా, అది 10 విజిల్స్ రావాలి. అప్పుడే ముక్క బాగా మెత్తగా కుక్ అవుతుంది. ముక్క కూడా బాగా మెత్తగా కుక్ అయ్యి ఉంటుంది అన్నమాట. 10 విజిల్స్ రావాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, చెంచాతో బాగా కలిపి పెట్టి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. ఇందులో నీసు వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి మనకు కావాల్సిన పదార్థాలు కారం, ఉప్పు, ఈ గ్రేవీ ఉంటుంది కదా అదంతా వేసేసుకొని కుక్ చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, జీడిపప్పు, చెక్క, లవంగం, కొబ్బరి ఇవన్నీ వేసి కాస్త రోస్ట్ చేసుకొని తర్వాత మిక్సీకి అయితే పట్టుకుందాం. బాదం, జీడిపప్పు, చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు, షాజీరా, గసగసాలు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని మనం మిక్సీకి అయితే పట్టుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, మొత్తం మిక్సీలో వేసింది. టమాటా, ఆనియన్స్ ఇది చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే మనం వేడిగా వేస్తే మిక్సీ ఎగిరిద్ది అనమాట. చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాం. కుక్కర్ విజిల్ అయితే పెట్టేద్దాం. ఫ్రెండ్స్, ఈ చెంచాతో అయితే 2 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే ఇప్పుడు వేసేసుకుందాం. కొబ్బరి, గసగసాలు, టమాటా, ఆనియన్స్ అవన్నీ మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ మసాలా మొత్తం ఇప్పుడు కర్రీలో అయితే వేసేసుకుందాం. బోట్ హెడ్ కర్రీలో ఇదిగోండి ఫ్రెండ్స్, కారం పెద్ద చెంచాతో 1 చెంచా తగినంత. మనకి కారం ఎక్కువ ఉంటే ఎక్కువ, కొంచెం తక్కువ తింటాం అయితే తక్కువ వేసుకోండి. మేమైతే పెద్ద చెంచాతో 2 చెంచాలు అయితే కారం వేసుకుంటున్నాం. ఎందుకంటే నీసు కర్రీ కదా, కారం ఎక్కువ పడుతుంది.
ఇదిగోండి ఫ్రెండ్స్, బాగా కలపాలి గ్రేవీ మసాలా మొత్తం, ఎందుకంటే ముక్కకు బాగా పట్టాలన్నమాట గ్రేవీ. మసాలా బాగా కుక్ అవ్వనిద్దాం ఒక 5 మినిట్స్, ఎందుకంటే పచ్చి వాసన లేకుండా. ఇదిగోండి మటన్ హెడ్ కర్రీ. ముక్క ఉడికిందో లేదో కూడా చూసుకోవాలి. ఎముకకి ముక్క విడిపోయేటట్టు కుక్ అవ్వనివ్వాలి బాగా. కుక్కర్లో వేసుకొని ఉడకపోతే ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ పెట్టుకోవాలి. ఇవ్వండి మసాలా బాగా ఉడకనిద్దాం. ఉప్పు సరిపోకపోతే మనం టేస్ట్ చూసుకొని మరి కొంచెం వేసుకుందాం. కల్లుప్పే వేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ బాగా సరిపోతుంది మనకి. బాగా కుత్తుగా ఉడకనివ్వాలి బాగా. కొంచెం వాటర్ వేసుకుందాం, ఆ జార్లోనే కలిపి వేసుకుందాం వాటర్. అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి మసాలా, ఎందుకంటే పచ్చి వాసన ఉంటుంది, అందుకని బాగా కలుపుతూ ఉండాలి. 5 మినిట్స్ బాగా కుక్ అవ్వించి తర్వాత మళ్ళీ కుక్కర్ విజిల్ పెట్టుకుందాం. 2 విజిల్స్. ముక్క ఉడికిందో లేదో చూసుకొని అప్పుడు మనం విజిల్ పెట్టుకోవాలి. ఉడికితే కొంచెం వాటర్ వేసేసుకొని గ్రేవీకి సరిపడా, మనకి గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవాలి. టూ విజిల్స్ పెట్టేసి తర్వాత మనం చూస్తే కర్రీ రెడీ అయిపోతుంది. గోట్ హెడ్ కర్రీ. ఇదిగోండి ఫ్రెండ్స్, మెదడు బ్రెయిన్, గోట్ హెడ్ బ్రెయిన్. ఇదిగోండి క్లీనింగ్. శుభ్రంగా ఒక 3-4 సార్లు కడుక్కోవాలి. బ్రెయిన్ అయితే క్లీన్ చేస్తున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, గోట్ బ్రెయిన్. ఇప్పుడే శుభ్రంగా 3 or 4 టైమ్స్ అయితే క్లీన్ చేసాం. ఇప్పుడైతే కర్రీ అయితే కుక్ అవుతుంది కదా, అందులో వేసి సిమ్లో పెట్టి కుక్ చేయాలి. ఇప్పుడు ఇది గోట్ హెడ్. ఇదిగోండి బ్రెయిన్, గోట్ బ్రెయిన్. శుభ్రంగా కడిగేసుకొని వేసుకోవాలి, సిమ్లో పెట్టి కుక్ అవ్వనివ్వాలి. 2 విజిల్స్ అయితే రానివ్వాలి. అప్పుడు మనకి గోట్ హెడ్ కర్రీ అయితే కుక్ అయిపోతుంది. తర్వాత చూద్దాం. ఓకే, ఇదిగోండి మటన్ హెడ్ కర్రీ అయితే కుక్ అయిపోయింది. ఇదిగోండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం అయితే కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని వేసేసుకుందాం. ఇదిగోండి గోట్ హెడ్ కర్రీ అయిపోయింది. మటన్ హెడ్ కర్రీ అయితే అయిపోయింది కుక్. హాయ్ హలో ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇదిగోండి గోట్ హెడ్ కర్రీ అండ్ జొన్న రొట్టె కాంబినేషన్ అనమాట. ఇది మా మమ్మీ కూడా తింటున్నారు. నైట్ వచ్చి డిన్నర్ వేడి రైస్, చికెన్ లగాన్ కర్రీ, 1 kg ఆఫ్ చికెన్ లగాన్ కర్రీ అనమాట. ఇది గోట్ హెడ్ కర్రీ అండ్ అదిగోండి పప్పు టమాటా పచ్చిమిర్చి పప్పు. ఫ్యామిలీ అందరం కలిసి తింటున్నాం. హాయ్ బోలో సజనే, హాయ్ బోల్ రే. ఉప్పు హాయ్ బోల్. తెర వెనుక మనిషి.